నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. కొనుగోలు విక్రయ ఒప్పందాలు న్యాయపరంగా సరైనవేనా లేదా తెలుసుకోనేది ఎలా? ఏదన్నా ప్రాపర్టీ కొనేటప్పుడు చూసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆ ప్రాపర్టీ ఎవరైతే మీకు అమ్ముతున్నారో అతను మీకు అమ్ముతున్న ప్రాపర్టీ ఒకసారి మీరు రెవెన్యూ రికార్డ్స్లో ఒకసారి వెరిఫై చేసుకోవడం ఒక పద్ధతి. తర్వాత అతి ఇంపార్టెంట్ సర్వే నెంబర్. ఏదైతే మీకు సర్వే నెంబర్లో అతను అమ్ముతున్నాడో మీకు అమ్మే సర్వే నెంబర్ మీద ఇంకా వేరే ఎవరికైనా డూప్లికేట్గా ఏమైనా అమ్మాడా, దీన్నే అంటారు డబుల్ రిజిస్ట్రేషన్. ఇలాంటి పొరపాట్లు ఏమైనా జరిగినాయా అని మీరు తెలుసుకోవాలి. మీకు చెప్తాడు, ఈ సర్వే నెంబర్లో మాకు ఈ భూమి ఉంది, మీరు కొనుక్కుంటారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటాడు. జనరల్గా భూమి అంటే ఎవరైనా కొనుక్కుంటారు. ఇంట్రెస్టే అన్నప్పుడు అతని యొక్క సేల్ డీడ్ చూడండి. సేల్ డీడ్ సరిగ్గా ఒరిజినల్గా ఉందా లేదా అడగండి. మీరు అడగాలి. ఏదో జెరాక్స్ కాపీ తీసుకొచ్చి మీకు చూపిస్తాడు, ఒరిజినల్ సేల్ డీడ్ చూపించండి అని అడగాలి. మీరు చూపించిన తర్వాత ఆ సర్వే నెంబర్ కరెక్టా కాదా ఒక పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే మీకు భూమి చూపించాలో ఆ జ్యూరిడిక్షన్లో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఆ భూమి అక్కడ ఉందా లేదా. 2, ఎవడైతే మీకు భూమి అమ్ముతున్నాడో ఆ భూమి అసలు ఏమైనా బ్యాంక్ ఫైనాన్స్ ఏమైనా చేశాడా. బ్యాంక్లో మార్ట్గేజ్ పెట్టేస్తే మీకు తెలియకపోతే రేపోతే మీకు ప్రాబ్లం. ఒకసారి అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రేపొద్దున బ్యాంక్ వాడు మిమ్మల్ని పట్టుకుంటాడు, అతను కాదు. అమ్మినోని పట్టుకోడు, అమ్మినో డబ్బులు తీసుకుంటాడు, జంపు. అప్పుడు నెక్స్ట్ ఎవరిని పట్టుకుంటారు, మీరు ఓనర్ అవుతారు. మీరు ఓనర్ అవుతారంటే ఆ ప్రాపర్టీ సర్వే నెంబరు, ఆ అడ్రస్ మీ ఇంటికి వస్తాడు బ్యాంకర్. మాకు మీరు డబ్బులు కట్టాలంటే అదేంటండి మేము ఇక్కడ, మాకు తెలియదు కదా. అమ్మోడేడు, ఇంకా అమ్మినోడు ఉండడు అక్కడ, జంపు. అందుకనే చెప్తున్నా, ప్రాపర్టీ కొనేటప్పుడు ఒప్పందాలు అంటారు, అగ్రిమెంట్స్. కొనుగోలు చేసేటప్పుడు ఒప్పందాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఇతను మీకు అమ్ముతున్నప్పుడు ఈ ప్రాపర్టీ ఏమన్నా ఎక్కడైనా బ్యాంక్ లో తనఖా పెట్టాడా, లేదన్నా ఈ ప్రాపర్టీ మీద ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ మీద తీసుకున్నాడా పిల్లల చదువు కోసం, ఇవన్నీ చూడాలి. అంటే మీరు అతని యొక్క డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. అతని యొక్క ఆధార్ కార్డు, అతని పాన్ కార్డు తీసుకుంటే అతను కరెక్ట్గా ఈ ప్రాపర్టీలో ఏమన్నా ఎక్కడైనా లోన్లు పెట్టాడా, తాకట్లు పెట్టాడా, మార్ట్గేజ్ పెట్టాడా, ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అమ్మకాల్లో ఇవే ప్రాబ్లమ్స్, చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. ఇదే కాకుండా నేను నిన్న కూడా వీడియోలో చెప్పా, ఒక్కసారి దయచేసి మీరు ఒకసారి మీ కన్సర్న్ అడ్వకేట్కి చూపించండి. అతని యొక్క లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోండి. కొన్ని లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు కొంచెం ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా రేపొద్దున మీరే ఇరుక్కుంటారు.